వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం అంతర్జాతీయంగా పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్లు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించారు. అటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్యలో భీకర యుద్ధ వాతావరణం నెలకొంది. టీటీపీ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో టీటీపీతో కలిపి తాలిబాన్లు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించారు. ఆ సరిహద్దుల వెంబడి తాలిబాన్లు AK-47 గన్నులు పెట్టుకొని ఉరుకుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాక్ సరిహద్దుల్లోని ఉద్రిక్తతలు బాగా పెరిగిపోయాయి. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాలిబాన్ సైనికులతో ఘర్షణలో 15 నిమిషాల్లోనే పాకిస్తాన్ సైనికులు మొత్తం లొంగిపోయారు మాకంటూ తాలిబాన్లు ప్రకటించుకుంటున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇరు బలగాలు ఏవైతే ఉంటాయో ఆ బలగాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఆఫ్ఘనిస్తాన్ దాడులకు తమ ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకులు మొత్తం నాశనం చేసినామని, సైనిక పోస్టులు దెబ్బతీశామని పాకిస్తాన్ మీడియాలో అయితే చెప్తుంది. కానీ వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే తాలిబాన్ల దెబ్బకు పాకిస్తాన్ సైనికులు 15 నిమిషాల్లోనే వీళ్ళకి లొంగిపోవడమా లేకుంటే పరుగులు తీయడమా అట్లాంటి దృశ్యాలు మొత్తం సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాక్ను భారత్ అయితే వదిలేయచ్చు, జాలచూపి వదిలేయచ్చు, కానీ తాలిబాన్లు అట్లా కాదు. తాలిబాన్లు తరిమి కొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్ సైనికులు పరుగులు పెడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఎందుకు ఈ యుద్ధం, ఎందుకు ఈ ఆందోళన గల కారణాలు ఏంటనేది ఈ వీడియోలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ యుద్ధ వాతావరణం, ఈ భీకర యుద్ధం జరగడానికి కొన్ని రాజకీయ, సామాజిక అట్లాగే భద్రతా కారణాలని. అవేంటంటే ఫస్ట్ డ్యూరన్ లైన్, 2 పస్తూన్ తెగ, 3 సరిహద్దు భద్రత, 4 టీటీపీ ఉగ్రవాద సంస్థ, ఈ 5 కారణాల వల్ల పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య ఈ భీకర యుద్ధం జరుగుతోంది. ఇంకా రోజు రోజు తీవ్రమవుతుందని చెప్పవచ్చు. ఫస్ట్ డ్యూరెంట్ లైన్ అనేది ఏంటంటే, ఈ డ్యూరెంట్ లైన్ అనేది బ్రిటిషర్స్ 1890లో వేసినటువంటి డ్యూరెంట్ లైన్ అనేది. ఆ డ్యూరెంట్ లైన్ను మనకు ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదు అంటే అది ఆమోదయోగ్యంగా లేదని చెప్తున్నారు. డ్యూరెంట్ లైన్ చూద్దాం ఇప్పుడు. ఎస్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డ్యూరెంట్ లైన్. ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్ను వేరు చేసి బ్రిటిషర్స్ 1890స్లో ఏది సూచించినటువంటి ఒక సరిహద్దు రేఖ. ఈ సరిహద్దు రేఖని ఈ వలసవాద బ్రిటిషర్లు వేసినటువంటి ఈ సరిహద్దును మేము ఒప్పుకునేది లేదు అంటూ ఆఫ్ఘనిస్తాన్ మొదటి నుంచి చెప్తా ఉన్నది. తాలిబాన్లు 2021లో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ను తమ హస్తగతం చేసుకున్నారో అప్పటి నుంచి ఇంకా ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ డ్యూరెంట్ లైన్ వివాదం ఎప్పటి నుంచో కొనసాగుతుంది, ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఓకే, దీని తర్వాత పస్తూన్ తెగ. ఎస్, దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ డ్యూరెంట్ లైన్ ప్రకారం డ్యూరెంట్ లైన్ ఏం చేసిందంటే, డ్యూరెంట్ లైన్ 1893లో వేసారు. ఈ డ్యూరెంట్ లైన్ వల్ల పస్తూన్ పాపులేషన్ ఏదైతే పస్తూన్ తెగ, ఈ పస్తూన్ అనే ఒక తెగ, ఒక ట్రైబ్కి సంబంధించిన జనాభా కొంత జనాభానేమో ఆఫ్ఘనిస్తాన్లో, కొంత జనాభానేమో పాకిస్తాన్లో ఉంటున్నారు. వీళ్ళు ఇరు దేశాల మధ్య ఉన్నారు. అందుకే వీళ్ళు ఏం కోరుతున్నారంటే, వీళ్ళు స్వతంత్ర దేశం కావాలని కోరుతున్నారు. వీళ్ళు ఫస్ట్ని ఇస్తానని ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు ఆఫ్ఘనిస్తాన్ అక్కర్లేదు, పాకిస్తాన్ అక్కర్లేదు, మాకు ఫస్ట్ని ఇస్తాను కావాలని వీళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్కు పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ తన దేశంలో ఒక భూభాగంపై ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటామంటే ఏ దేశంలో ఒప్పుకోదు కదా. కాబట్టి పాకిస్తాన్ అందుకు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న పస్తూన్ తెగ ఏదైతే ఉందో ఆ పస్తూన్ తెగ మాలో అంతర్భాగమే అని చెప్తా ఉన్నారు. కానీ
ఈ ఈ దీనికి సంబంధించి ఈ పస్తూన్ తెగ వివాదం వల్ల కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ అటు పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పస్తూన్ తెగ, పాక్ వర్సెస్ ఆఫ్ఘాన్, డ్యూరెన్ లేన్ బ్రిటిషర్స్ 1893. ఓకే, నెక్స్ట్ సరిహద్దు భద్రత. సరిహద్దు భద్రత అంటే అల్ ఖైదా కావచ్చు, అట్లాగే మిగతా ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఓకే, అల్ ఖైదా కావచ్చు, ఇతర తాలిబాన్ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మా మీద దాడులు చేస్తూ ఉన్నాయి, పాకిస్తాన్లో దాడులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఉగ్రవాద సరిహద్దు భద్రత కూడా ఈ రెండు దేశాల మధ్య ఈ వివాదం భీకర యుద్ధం జరగడానికి కారణం ఉగ్రవాదం కూడా. ఎందుకంటే అనేక ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందని ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంటే ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తుందని పాకిస్తాన్ చెప్తోంది. ఇక్కడనే మనం టీటీపీ గురించి మాట్లాడుకోవాలి. తెహ్రీక్ ఈ పాకిస్తాన్, తెహ్రీక్ ఈ పాకిస్తాన్ 2007లో ఏర్పడిన ఈ ఉగ్రవాద సంస్థ, దీని లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్లో షరియా చట్టం తీసుకురావాలి. పాకిస్తాన్లో షరియా చట్టం తీసుకురావడానికి ఎంతకైనా ముందుకు వెళ్తామనేది తెహ్రీక్ ఈ పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా అనేక సార్లు దాడులు చేస్తూ వస్తూ ఉన్నది. పాకిస్తాన్ ప్రభుత్వం మీదే యుద్ధం చేస్తున్నది ఈ ఉగ్రవాద సంస్థ. ఈ ఉగ్రవాద సంస్థ ఈ తెహ్రీక్ ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో టీటీపీ, ఈ టీటీపీకి ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్నదని, టీటీపీ అనేది ఆఫ్ఘనిస్తాన్లో వండుకుంటూ పాకిస్తాన్ మీద దాడులు చేస్తుంది. టీటీపీకి ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ టీటీపీ ఇటు తాలిబాన్లు ఇద్దరు కలిసి ఈరోజు సైనికులను తరిమేయడంలో, సైనికులను పాకిస్తాన్ను పరుగులు పెట్టించడంలో వీళ్ళిద్దరు పాత్ర ఉందని చెప్పొచ్చు. ఈ పాకిస్తాన్ ఆరోపిస్తుంది ఏంటంటే ఈ ఉగ్రవాద సంస్థకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం కల్పిస్తుంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద పరోక్షంగా పాకిస్తాన్ యుద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ టీటీపీగా అయిపోయింది. శరణార్థుల సమస్య ఏంటంటే తాలిబాన్లు పాకిస్తానే దరిద్రమైన దేశం, అడుక్కుంటున్న దేశం, పేద దేశం అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో అటు రాజకీయ సుస్థిరత సరిగా లేకపోవడం, అట్లాగే వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, మిగతా ఉత్పత్తులు తక్కువగా ఉండడం, ఇట్లాంటి అనేక కారణాల వల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనేక సంవత్సరాలు పడి దశాబ్దాలుగా పాకిస్తాన్కు చాలామంది వలసపోయారు. ఆ వలసపోయిన వారిని పాకిస్తాన్ను వెనక్కి పంపడం, లేదంటే ఆ వలస వాళ్ళను గుర్తించి వాళ్ళను తిరిగి పంపే ప్రయత్నం చేయడం, వలస వాళ్ళను అడ్డుకోవడం, ఇట్లాంటి సమస్య కూడా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఘర్షణ వాతావరణం నెలకొనడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ 5 కారణాల వల్ల ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్నది. యుద్ధ వాతావరణం నెలకొంది. పక్కనున్న దేశాలన్నీ కలిపి సంయమనం పాటించాలని చెప్తా ఉన్నా కానీ వీళ్ళు ఈ తాలిబాన్లు అసలు ఊరుకోవట్లేదు, వెనక్కి తగ్గడం లేదు. పాకిస్తాన్కు చెమటలు పట్టిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇంకొక నెపం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కు భారత్ మానవతా దృక్పథంతో ఎప్పటి నుంచో సహాయం చేస్తూ వస్తున్నది, సహాయ సహకారాలు చేస్తూ ఉంది. తాలిబాన్లో ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ నిర్మాణాలు కావచ్చు, ఇతర నిర్మాణాలు కావచ్చు, మానవతా సాయం కావచ్చు, ఇట్లా అనేక మౌలిక వసతుల కల్పన కావచ్చు. భారత ప్రభుత్వం, కేంద్రంలో ఏ ప్రభుత్వం, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎన్డీఏ ఉన్నా, యూపీఏ ఉన్నా, మనకు ఆఫ్ఘనిస్తాన్కు అనేక సార్లు సహాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా సహాయం చేస్తూ వస్తున్నారు. తాలిబాన్లు వచ్చిన తర్వాత తాలిబాన్లు, పాకిస్తాన్ ఒకటే అయితే మనకు భారతదేశం పరిస్థితి వేరేలా ఉంటుంది అనుకున్నారు. కానీ 2021లో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న తర్వాత కూడా భారత్ ఆఫ్ఘనిస్తాన్తో మంచి సత్సంబంధాలే కొనసాగిస్తూ వస్తున్నది. అయితే ఇటీవల తాజాగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ అనే వ్యక్తి మనకు భారతదేశానికి రావడం జరిగింది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీ కావడం జరిగింది. ఇరు దేశాల మధ్య మౌలిక వసతుల కల్పన కావచ్చు, వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలు అయితే జరిగాయి.
అయితే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్కు రావడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. ఆ వెంటనే దాడులు మొదలుపెట్టింది. ఏది ఆఫ్ఘనిస్తాన్ మీద. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లు దానికి రెట్టింపు దాడులు ఇప్పుడు పాకిస్తాన్ మీద చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆఫ్ఘాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. చూడొచ్చు మనం. Guru Daji nie woli impactamy tak strzelały. Rajosty. Się jeuli. పాక్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల దాడుల తర్వాత పాక్ సైనికులు ఎప్పుడైతే తోక ముడిచారో ఈ యుద్ధం మేము గెలిచాం, పాకిస్తాన్ మేము పైచేయి సాధించాం, విజయం సాధించామని చెప్తూ ఆ ఊరేగింపు నిర్వహిస్తున్న దృశ్యాలు ఇవి. ఇది మొత్తానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం, దానికి గల కారణాలు. మొత్తానికి తాలిబాన్లు అయితే బాగా దూకుడుగా పాకిస్తాన్ పైకి దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్ ఏదైతే ఉందో మన న్యూక్లియర్ వెపన్ను ఆఫ్ఘనిస్తాన్ మీద వాడుతుందా, లేదంటే ఆఫ్ఘనిస్తానే తాలిబాన్లు ఇంకొంత అగ్రెసివ్గా ముందుకెళ్ళి పాకిస్తాన్ను తుదముట్టిస్తారా, ఏం తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఏం జరుగుతుందో, ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఎప్పుడు ముగుస్తుందో వేచి చూడాలి.